సమయంలో మనం దేవుడి యొక్క వాక్యం చదువుకొని మరి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును మనము ధ్యానము చేస్తాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. భయం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ మధ్యాహ్న వేళ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఆరాధన కూటం కొరకు ప్రత్యేకంగా వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకము కంటే లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి మీరు లోకమును జయించి ఉన్నారు అని లేఖన ప్రకారం స్తుతిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా కూడా చిన్న బిడ్డలందరితో మాట్లాడమని, ఈ బిడ్డలు కూడా ఈ సత్యమును గ్రహించి తమ లోకమును జయించుటకు తగిన శక్తిని బలాన్ని అనుగ్రహించుమని, సంఘమును దీవించుమని మనం చేస్తున్నాం. నిలబడిన మీ దాసుడు వచ్చివాడు మీ వాక్యముతో నింపండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొమ్మరించండి. మీ శిలువ సాధన మరుగు చేసుకొని మీ ప్రజలతో కొన్ని నిమిషాలు మాట్లాడి మహిమ పొందుకొని చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఒకరోజు ఒక యవనస్తుడు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అతను వెళ్ళి మళ్ళీ కట్టెలన్నీ కొట్టిన తర్వాత తిరిగి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను దారి కనుక్కోలేకపోయాడు. ఎటెల్లాలో అతనికి అర్థం కాలేదు. అడవిలోకి వెళ్ళాడు కనుక అర్థం కాలేదు. పాపము ప్రయత్నం చేసి చేసి అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి సాయంత్రానికి మొత్తానికి అడవిలో నుంచి బయటకు వచ్చాడు. కానీ ఊరికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. పాపం చాలా బాధపడ్డాడు. తర్వాత మరలా ఇంకొకసారి కూడా వెళ్ళినప్పుడు అలాగే జరుగుతూ ఉంది. అంటే అతను అడవిలోకి వెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి పోతున్నాడో ఎటు వస్తున్నాడో తెలియట్లేదు. అడవిలోకి వెళ్ళిన తర్వాత తూర్పేటో పరమడేటో దక్షిణమేటో ఉత్తరమేటో అతనికి తెలియట్లేదు. పాపం చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అయ్యో, చాలా భయపడిపోతున్నాడు. ఈ అడవికి రాకపోతేనేమో పని జరగట్లేదు, ఎలా చేయాలని ఆలోచన చేస్తూ ఒక రోజున చదువుకున్నటువంటి తన స్నేహితుని అడిగాడంట, నేను ఇట్లా అడగలేకపోతే తప్పిపోతా ఉన్నాను, రాలేకపోతున్నాను, ఏమన్నా చదువుకున్నావు కదా, నీ ఏమన్నా తెలివి ఉంటే కొద్ది చెప్పమంటే అతను ఆలోచన చేసి అతనికంట ఒక సుక్కాని ఇచ్చిందంట. ఏంటన్నా? సుక్కాని, దిక్సూసి. సుక్కాని అంటే దిక్సూసి ఇచ్చాడు. ఈ దిక్సూసి తెలుసు కదా మీకు. అది దిక్సూసి మనం పెడితే నావలకు ఓడకు కూడా దిక్సూసి ఉంటుంది, నావకు కదా. అంటే అది మనం ఇట్లా పట్టుకుంటే ఏమవుతుందంటే అది మనకు అది దిక్కులు చూపిస్తుంది. ఉత్తరము దక్షిణము అనేది ముఖ్యంగా తెలుసు, నార్త్ పోల్స్. ఉత్తరము దక్షిణము తెలిసిన ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, తూర్పు పడవలు కూడా తెలిసిపోతుంది. పాపం నువ్వు మధ్యలో వెళ్ళినప్పుడు ఒకవేళ నీకు దారి ఏంటో తెలియనప్పుడు ఇది ఎత్తి చూడు, అప్పుడు మన ఊరు ఏంటో నీకు అర్థమైపోతుంది కనుక ఉత్తరమా దక్షిణమా తూర్పు తెలిసిపోతా ఉందని చెప్పినప్పుడు సరే బయట వేసినప్పుడు అతనికి అర్థమైంది వారు తూర్పు దిక్కున ఊరున్నట్టుగా తెలిసిపోయింది. అదే మార్గంలో అడవిలోకి వెళ్ళిపోయాడు. కట్టెలు కొట్టాడు, కోట కట్టాడు, నెత్తలు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఎటుపోవాలో చూస్తే అతనికి ఏ దిక్కు ఊరుందో అర్థం కాదు. ఊరు నుంచి దూరం వెళ్ళిపోయినాడు. సరే ఆయన ఏం చేశాడంటే తీసి ఆ దిక్సూసి తీసి పెట్టాడు. పెడితే తూర్పు భాగం ఇటున్నట్టుగా చూపిస్తాడు. అంటే ఊరు ఎటుందంటే అతను ఊరు తూర్పు ఉంది. అతను అనుకున్నాడు, ఇదేంది ఇటు తూర్పు చూపిస్తా ఉంది, ఇటుగానే ఊరు రాల్సింది. అతనికి అనుమానం వచ్చింది, ఇటు చూపిస్తుంది ఇటుగానేమో కాదు ఇటు కాదు, ఇదేదో తప్పుంది నాకు తెలుసు అని అతను ఇటు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంక అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. దిక్సూసి మీద అతనికి నమ్మకము. అతను అనుకుంటున్నాడు, అంటే దిక్సూసి ఉంది కానీ అతను దిక్సూసిని నమ్మట్లేదు. అతను ఏకానికి తన తెలివిని తన జ్ఞానమును తనను ఆధారం చేసుకొని ఉన్నాడు. తిరిగి మరలా మోపెందుకు నెడో వెళ్ళిపోయినాడు. సాయంత్రం అయింది, ఇంటికి
మరలా మరొక రోజు వచ్చి తన స్నేహితుడిని అడిగాడు, ఏమయ్యా ఏంటి ఈ రోజు కూడా తప్పిపోయినానంటే, ఎందుకు తప్పిపోయినాయా? నీకు చూసి ఇచ్చా కదా, అది నీకు చూపించలేదా దారి అంటే, అది చూపించింది తూర్పు ఇటుందని చెప్పింది, నేనే విడిదిరిగిపోయినాను. ఎందుకయ్యా మరి అడ్డపోయినామంటే, నాకు అదేదో నాకు అనుమానం ఉంది, ఇటు కష్టంగా ఉంది దారి, ఇబ్బందిగా ఉంది దారి, కాబట్టి ఇది కాదు, ఇటు సులభంగా ఉంది, ఈజీగా ఉంది కనుక నేను ఇది వెళ్ళిపోయినాను, అందుకే తప్పిపోయినాను. చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం. దేవుని యొక్క వాక్యము దేవుడు మనకు ఒక దిక్సూచిగా ఇచ్చాడు. ఈ వాక్యం మనకు మార్గాన్ని చూపిస్తా ఉంది. ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవరిను తండ్రి ఎదుకు రాడు అని వాక్యం మనకు బోధిస్తుంటే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు దిక్సూచి ఉంది, వాక్యం బైబిల్ మన దగ్గర ఉంది, దీన్ని చదువుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇటు తిరిగి, ఎందుకంటే దీని మీద మనకు సరైనటువంటి నమ్మకం విశ్వాసం లేదు. మనం అనుకుంటాము, అవును ఇది కష్టంగా ఉంది, అసాధ్యంగా ఉంది, లేదు ఇది సులువుగా ఉంది, నా జ్ఞానమే బాగా పనిచేస్తుందని మన సొంత జ్ఞానాన్ని తీసుకుని మనము ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లగా దారి తప్పి తిరుగుతున్నట్టుగా మనము గమనిస్తున్నారని ప్రభు బయట మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివినటువంటి లేఖన భాగాలను మనం బాగా గమనించినట్లయితే ప్రభు మనతో చెప్తున్నాడు, అందరితో బాగా గమనించండి. ఏమంటాడంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అన్నాడు మొదటి మాట. రెండవది ఏమంటాడంటే, మీరు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్తున్నారు. కాబట్టి మీరు లోకమును జయించినారు అని వాక్యం చెప్తుగా వ్రాయబడింది. ఇలా 2-3 విషయాలను నేను మీతో క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. గమనించండి. మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. యు బిలాంగ్స్ టు గాడ్. ఎవరి మనము? చాలాసార్లు మనం ఎవరేమో మనకు తెలియదు. నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. చాలాసార్లు నీవెవరో నీకు తెలియదు కనుక నువ్వు ప్రతిదానికి భయపడుతూ ఉంటావు, ప్రతిదానికి ఊగిస్తున్నాడుతూ ఉంటావు, అవునో కాదు అనుకుంటావు, దాని దగ్గర పోతానేమో అనుకుంటావు, సమస్య వస్తుందేమో అనుకుంటావు. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మధ్యాహ్నంలో నీవు దేవుని బిడ్డవు, దేవుని సంబంధివి అనగా దేవునికి పొందుడము అని లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి మనము దేవుని సంబంధులము. ఎవరు దేవుని సంబంధులంటే? వీడరా దేవుని సంబంధులంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మీరు దేవుని సంబంధులు కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని చెప్పింది. చెప్తాను. మీరు దేవుని సంబంధులు ఎలాగో విషయాన్ని చెప్పడానికి నేను దగ్గరికి వస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని సంబంధులకు మనము అనే విషయాన్ని గుర్తురండి. రెండోది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవరో మనం ముందు తెలుసుకుందాం కదా. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉన్నాడు. అంటే లోకంలో కూడా ఎవరో ఉన్నారని మనకు అర్థమవుతుంది, అంతే కదా. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటే అసలు లోకంలో ఎవరున్నారు? లోకము ఎవరి స్వాధీనంలో ఉంది కదా. దేవుని వాక్యంలో మొదటి అదే పత్రిక అనగా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 5:19. మనము దేవుని సంబంధుల మరియు దుష్టునికి లోబడి ఉన్నదనియు ఎరుగుదుము అన్నారు. మనం ఎవరి బట్టి అక్కడ మనం ఎవరిని? వి బిలాంగ్స్ టు గాడ్. మనము దేవుని సంబంధులము. లోకమంతయు దేవుని సంబంధం ఉందా? లోకమంతయు దుష్టుని లోకమంతయు దుష్టునికి లోబడి ఉన్నది అని. ఈ బైబిల్ ఏముంది? దుష్టుని ఎందున్నదని ఉంది, దుష్టునికి లోబడి ఉండదని. ఓకే, దుష్టునికి లోబడి ఉండదండి. ఇప్పుడు అర్థం ఏంటి? లోకంలో ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు. లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. లోకంలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. సాతానుడు ప్రియరా, సాతాను యొక్క కార్యాలు, దుష్టుని యొక్క కార్యాలు దుష్టం అనగా లోకంలో ఉన్నదంతయు దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబములు ఇవి తండ్రి వలన పుట్టినవి, ఇవి లోక సంబంధమైనవి. ఇంకా బాగా చెప్తున్నాడు, లోకంలో దుష్టుడు ఉన్నాడు. దుష్టు సంబంధమైనవి ఏంటంట? లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి లోకంలో కదా. శరీరాశ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఇప్పుడే మన యొక్క ఎప్పుడు కూడా మన సౌందర్యం గురించి, అందం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాం. చాలా కాలం క్రిందట ఒక సిస్టర్ బ్రెజిల్ దేశం నుండి ఇక్కడికి వచ్చింది. ఆమెకి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బట్టి ఆమెకు మీసాలు తిరుగుతాం. మీకు కొంతమంది స్త్రీలకు మీసాలు ఉంటాయి. అది సహజంగా స్త్రీలకు ఇబ్బందికరమైన విషయం. ఎవరు కూడా దానిని అది పురుషులు మేము ఏమైనా తీసేసుకుంటాం శుభ్రంగా అడగదా. కాబట్టి ఇంకా స్త్రీలు పాపం చాలా ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటే అది వ్యాక్సిన్ కదా, రివాక్సిన్ వాటికి సంథింగ్ ఐ డోంట్ నో అబౌట్ దిస్. ఎందుకంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. ఓకే, మేము ఎవరు మాస్టర్ ప్యాక్ ఏంటో అసలు పిల్లల పాప అంటే వీఆర్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. సరే, ఒకరోజు అయితే దాన్ని తప్పని పరిస్థితిలో తీసుకోవాలి కనుక ఆమెకు ఇంట్లో ఏమీ లేదు. కాబట్టి ఊరంతా ఎదిగాము బ్యూటీ పార్లర్ కావాలని. ఎక్కడ మాకు ఐడియా లేదు, అప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. చివరికి మొత్తానికి ఒకటి దొరికింది. ఆమె కూడా ఏమన్నదంటే నేను మధ్యాహ్నం వస్తానని చెప్పింది. సరే, ఆమె ఫోన్ చేయించి మొత్తానికి ఎట్లా పంపించి పాప మా సిస్టర్ని మొత్తానికి లోపలికి పంపించి అది మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా ఆమె బయటకు వచ్చింది. దేవుడి స్తోత్రం చెప్పిన అల్లయ్య. ఆ తర్వాత అట్లా జరిగిన ఒక 2-3 నెలలు ఇక్కడ ఉన్నారు, జరిగిపోయింది, అయిపోయింది. కానీ ఇటీవల నేను బాగా గమనించిందంటే మార్కాపురంలో ఏ వీధికి వెళ్ళిన ఒక బ్యూటీ పార్లర్ కనపడుతుంది. మన వీధిలో కూడా ఇప్పుడు చర్చి లైన్లో కూడా అక్కడ నిన్న మొన్న ఒకటి బ్యూటీ పార్లర్ చూస్తే ఇటీవల బ్యూటీ పార్లర్ రాయబడింది. అంటే దీని అర్థం ఏమిటంటే స్త్రీలు లేదా పురుషులు కూడా తక్కువే కాదు. మీరేమో ఏమైందంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్లకు అలవాటు పడ్డారు కనుక ప్రజలు కూడా బాగా క్యాష్ చేసుకోవడానికి మొత్తానికి బ్యూటీ పార్లర్ వీధికి ఒకటి పెట్టేశారు కదా. అంటే మనకు ఉన్నటువంటి ఈ శరీరానికి సౌందర్యం మెరుగులు చేసుకోవడం కొరకు చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు స్త్రీలు. పురుషులు కూడా ఇప్పుడు జెంట్స్ బ్యూటీ పార్లర్లు పెట్టారు. ఇంతకుముందు మంగళ షాపులు ఉండేవి. ఇటీవల మంచిది లాక్డౌన్ బట్టి అవి కూడా జరగట్లేదు. ఇప్పుడు ఎండకలు ఒకడు కోతిలాగా, ఒకడు కుక్కలాగా, ఒకడు ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తున్నారో చేశారా అందాన్ని. దేవుడు మనకు ఒక మంచి సౌందర్యం ఇస్తే, మన మంచి ఆకారం ఇస్తే దీనిని ఏం చేస్తున్నారు స్త్రీలు? శరీరాశను దానికంటే బాగా చేసుకోరని అందాన్ని చెడగొట్టుకుంటున్నారు బ్యూటీ పార్లర్కి ఎక్కువ మంది కదా. అందం ఏమన్నారు? చెడగొట్టు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని శరీరాశతో ప్రజలు పాడు చేసుకుంటారు తమ దేహాలలో. రెండవది నేత్రాశ. ఒకప్పుడు ఏమన్నా నేత్ర. ఇంకా ఎప్పుడు ఇంక మనకు తెలియదు ఏముంది. ఇంకా సెల్ ఫోన్ వదిలిపెట్టడానికి ఎవరికి ఇష్టపడలేదు. ఫోన్ ఉంటే చాలు ఇంక కొద్దిగా ఏమొస్తుందో నేత్రాశ. సినిమాలు, సినిమాలు ఇవే టైం అనుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం నేత్రాశ. మూడవది జీవపు డంబం. గర్భము ఇది తండ్రి నుండి పుట్టినది కాదు. గర్భం అనేది సాతాను నుండి కలిగింది. లేఖనాలు స్పష్టంగా జీవపు ధర్మము నేను, నాది, నా ఉద్యోగము, నా సంపాదన, లేకపోతే నా జ్ఞానము, నా తెలివితేటలు నేను అనేటువంటి అహముతో మనుషులు చాలా కనిపిస్తున్నారు. అవన్నీ ఇప్పుడు లోకంలో ఉన్నాయి. ఇంకా లోకంలో ఏమనేట? అసూయ, ద్వేషము, ఇంకా కలహములు, ఇవన్నీ కూడా వీళ్ళ దుష్ట సంబంధమైనవి. ముఖ్యంగా ప్రస్తుతం లోకంలో ఏముంది? కరోనా వైరస్ ఉంది. చెప్పండి, ఏముంది లోకంలో? కరోనా వైరస్ ఉంది కదా. అది అందరినీ భయపెడుతూ ఉంది. ఉన్నదని లేఖనాలు మనకు చెప్తున్నాయి. లోకంలో ఏముంది చెప్పండి? లోకంలో ఇప్పుడు దుష్టుని స్వాధీనంలో ఉంది. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. అసూయ, ద్వేషములు, పగ, కలహములు ఉన్నాయి. లోకంలో కరోనా వైరస్ విజృంభిస్తా ఉంది. అది ప్రతి ఒక్కరిని ఇది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి.
అయితే దేవుని వాక్యం పిల్లరా బాగా చెప్తుంది, స్పష్టంగా చెప్తా ఉంది. ఇదిగో చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చెప్పండి గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనగా దేవుని యొక్క దాని అర్థం ఏంటంటే దుష్టుని కంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు, అపవాది కంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు, సాతాను కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఇంకా కరోనా వైరస్ కంటే కూడా నీలో ఉన్నవాడు చెప్పండి గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఎక్కడున్నాడు ఆయన? మనలో ఉన్నాడు. ఒక మాట మనం గుర్తు చేస్తాను. చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 మనం చదువుకుందాం. గలతీ 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను కనుక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని యందలి విశ్వాసమున్న జీవించుచున్నాను. హల్లెలూయా చెప్పండి, చాలా చాలా హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నాలో జీవిస్తున్నారు? పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఇదిగో సిలువ వేయబడిన యేసు క్రీస్తు నా యందు జీవిస్తూ ఉన్నాడు, పునరుద్ధరించిన యేసు ప్రభువారు నా యందు జీవిస్తున్నాడు అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనమందరం కూడా దేవుని పిల్లలు. ఎవరి మనమందరం కూడా యేసు రక్తములు కడగబడిన వారము, ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని భూలోకాన్ని నుంచి నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకై ఆయన కలువరి శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి హల్లెలూయా ఆయన పునరుద్ధానం. ఇప్పుడు ఆ ప్రభు అంట ఎవరు జీవిస్తున్నాడంట? నీలో జీవిస్తున్నాడు, నీలో జీవిస్తున్నాడు, నాలో జీవిస్తున్నాడు, మనలో ఆయన జీవిస్తున్నాడని వాక్యం. ఎవరు ఆయన? సర్వలోకమునకు అధిపతి ఆయన. సర్వలోకము కంటే కేవలం లోకానికి మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి భాగంలో 18వ వచనంలో అంటాడు, ఇదిగో భూమి మీదను పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం కలదు అన్నాడు. సర్వాధికారం గల సత్యదేవుడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించిన వాడు ఆయన. సమస్త మానవాళి కొరకే చనిపోయి తిరిగి బ్రతికిన వాడు ఆయన. ఆ ప్రభు అంట ఎక్కడున్నాడా? నీలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎవరన్నా లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు. ఎవరి గొప్పవాడు? నజరేయుడైన యేసు, పునరుద్ధరించిన యేసు ప్రభువాడు. కనుక ఇప్పుడు మనము దేవుని వాక్యం ఇచ్చినాక ఇప్పుడు మనం ఏమంట? మనము లోకమును జయించి ఉన్నాము. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవ విశ్వాసం కూడా మనకు చెందడానికే గడగడగడ భయపడుతుంది. ఎందుకైనా భయపడుతున్నారంటే మనం ఎవరికో మనము దేవుని సంబంధులము. ఇదిగో దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనలో నివాసం చేస్తున్నాడు. మీకు అర్థమైంది జవాబు. ఇప్పుడు ఎవరంట? మనలో ఉన్నది ఎవరండి? మనము దేవుని సంబంధులము. ఎలా మనం దేవుని సంబంధులమైనామంటే యేసు క్రీస్తు వారు మనలో జీవిస్తున్నారు. ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. అంటే మనం ఇప్పుడు క్రీస్తు కనుక అంటు కట్టబడితే, యేసయ్య మనతో జీవిస్తే, యేసు ప్రభువారు మన హృదయంలో ఉంటే మనకు సర్వశక్తి గల దేవుడిని మనం కలిగి ఉన్నాము. దేవుని సంబంధం. ఎప్పుడైతే మనం దేవుడి సంబంధులమైనామో లోకము మనం చూసి భయపడతా ఉంది, పాపం మనం చూసి భయపడతా ఉంది, కరోనా వైరస్ మనం చూసి భయపడతాం. హల్లెలూయా. నీవు దేనికి భయపడవలసిన పని? చిన్నపిల్లలారా ఎవరంటే మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటేను గొప్పవాడు కనుక ఇదిగో మీరు లోకమును జయించినారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి,
5వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడు పాపము చేయని ఎరుగుదును. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్నది కనుక దుష్టుడు వాడిని కొట్టాడు. ఏంటంట చూడండి, ఏమన్నాడు? దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్నది కనుక దుష్టుడు వాడిని అంటే దుష్టుడికి ఇప్పుడు ఏమవుతుంది? మనల్ని చూసి భయం అవుతుంది. ఎంతనా ఉంటానంటే కదా, ఇప్పుడు దుష్టుడికి భయం. ఎందుకంటే మనము దేవుడి మూలంగా జన్మించాము కనుక మనం అర్థం చేసుకుంటాము కనుక దుష్టుడు మనల్ని ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు దుష్టుడి కంటే కాబట్టి దుష్టుడు ఉండడానికి 1000 మంది నీ పట్ల కూలిపోయాను, 10,000 మంది నీ పక్కన కూడినను అపాయం నీ యొద్దకు. కాబట్టి దేవుడి పిల్లలారా ధైర్యం కలిగి ఉన్నాము, విశ్వాసం కలిగి ఉన్నాము, నిగ్రహం కలిగి ఉన్నాము. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మనల్ని కరోనా వైరస్ ఏమి సాధారణ ఏమి రోగం వలనేమి ఇంకా ఏ సమస్య అయినా నిన్ను ఏమి, అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కూడా కావచ్చు, నిన్ను ఏమి చేయలేదు. ఎందుకంటే నీవెవరో నీవు తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను నువ్వెవరు అని అడిగితే ఏం చెప్పాలి? నువ్వు నేను దేవుని సంబంధిని, క్రీస్తు యేసు ప్రభు యొక్క బిడ్డను అని చెప్పగలిగే ధైర్యం నీలో ఉండాలి. ఒకవేళ కరోనా వచ్చి హాయ్ హలో హౌ ఆర్ యు రావచ్చు అడిగింది అనుకోండి, కేర్ఫుల్, నేను ఐ బిలాంగ్స్ టు జీసస్, నేను యేసుకు చెందిన వాడు అని చెప్పామనుకో అంతే. కరోనాని చూసి ఏమైపోతుందా? భయపడిపోతుంది. ఎందుకంటే దుష్టుడు వాడిని ముట్టడు, దుష్టుడు వాడిని ముట్టడు. ఎందుకంటే దేవుడికి సంబంధించిన వాడిని ముట్టడానికి దుష్టుడికి ఒక పొరపాటు ముట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? కానీ బూడిదైపోతుంది అన్నమాట. అది హల్లెలూయా. మనల్ని ఎవరు ముట్టడానికి అవకాశం లేదు, మనం దేవుడి సంబంధము. కాబట్టి మాటను బట్టి క్రీస్తు ప్రియ దేవుడి సంగమా, దేవుడి పిల్లరా బలపడుతూ ధైర్యపడుతూ మనలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభువుని కనపడుతూ ముందుకు సాగుదాము. అంటే కృపను, భాగ్యము, ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. మహిమగలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. పెద్దబడిన ఈ మాటలను ప్రభు ప్రజలు తమ దేవుడు భద్రపరచుకోవచ్చు. అయ్యా వీరంత గొప్పవారు అనే తెలుసుకున్న సత్యాన్ని, ఎందుకంటే నాయన మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కంటే యేసయ్యా నువ్వు మాతో ఉన్నందుకై వందనాలు, మాలో ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సత్యమును ప్రభువా లోకము గుర్తెరుగుటకు సహాయం చేయి అయ్యా, సమస్యలు గుర్తెరుగుటకు సహాయం చేయి. ముఖ్యంగా మేమే ప్రభు నీ బిడ్డలే గుర్తెరుగుటకు సహాయం చేయి. తగిన దీవెనతో నింపుమని సంఘమును ఆశీర్వదించు వందనములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.